చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంట్రా అంటే ప్రజల ప్రాణాలను కాపాడటం అలా బాధ్యతట. అందుకని చెప్పి ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ర్యాలీల్ని బహిష్కరించాం. మరి చాలామంది అడుగుతున్నారు, మరి వైసీపీ వాళ్ళు మీరు పెట్టుకోవచ్చా అని. సరే, ఆ ప్రశ్నకి మా పార్టీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పార్టీ సభ్యుడిగా నేను చెప్తున్నా. మరి మా ర్యాలీలు పెట్టినా ఎవరు పెట్టినా జనం రారు కాబట్టి మాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పడానికి మొహాట పడుతున్నారేమో అనుకుంటున్నాయా? మాకు ఎవరు జనం రారు కదా, వచ్చిన వాళ్ళే ఓడలు దిగిపోతున్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. సో మీరు జనం వస్తున్నారు కాబట్టి మరి జనగణం ఉంటుందేమో అని వాళ్ళ అభిప్రాయమేమో. ఏమైనప్పటికీ ఈ చెత్త జీవో ఇవ్వాలి కాబట్టి రేపైనా పోవాల్సిందే. నిన్న అంబటి రాంబాబు గారు 600 ప్రపంచం తొలగిందులైనా ఈ జీవో మారదు అన్నారు. చాలా సంతోషం. జీవో మారకపోతే ప్రభుత్వం మారుస్తారు, దాన్ని ఎవరు ఆపలేరు కదా. బట్ కోర్టుకి వెళ్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా కొట్టేస్తారు. కానీ ప్రజల్లోంచే ఆ మార్పు రావాలి. ఓర్పు నశించిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రభుత్వం దిగొచ్చి తప్పైపోయిందని చెప్పి ఆర్డర్ వెనక్కి తీసుకోకపోతే ప్రజలు కూడా అలాగే రిలీజ్ అయ్యారు తప్పైపోయిందని. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చాం, కడుపు అయిపోయిందిరా బాబు అని పురుషులు కూడా ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ ప్రభుత్వాన్ని, ఈ ఆగడాలని ఇంకా భరించే స్థితిలో ప్రజలు లేరు. మరి దానికి తగ్గట్టుగానే నిన్నటి చక్కటి పరిణామం. మరి ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 7 సార్లు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని మరి ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా ఒక జాతీయ స్థాయి నాయకుడిని ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్ళనివ్వకుండా రోడ్డు మీద నేలపైన కూర్చోబెట్టి మాట్లాడించే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ పోలీసు గూండాలంటే. మరి ఇంకా అంతకంటే దారుణం ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకేమైనా ఉంటుందా? గతంలో చూసాం. నన్ను కూడా నా నియోజకవర్గానికి వెళ్ళను, సాక్షాత్తు ప్రధాని వస్తేనే నన్ను నా నియోజకవర్గానికి రాను. పవన్ కళ్యాణ్ గారిని, జనసేనాన్ని విశాఖపట్నంలో హోటల్లోంచి బయటికి రానట. మీరు బయటికి వెళ్లకుండా మర్యాదగా స్పెషల్ ఫ్లైట్లోనే ఎలా వెళ్తారు? విశాఖని ఖాళీ చేయండి అని చెప్పి మరి ఆయన్ని, అంత ప్రజాదరణ ఉన్న నాయకుడిని, మరి అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి హింసించి ఆ రకంగా చేయటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని మేము ఆయన వ్యాన్ సీజ్ చేసి ఆయన ఎక్కనివ్వలేదు, పవన్ కళ్యాణ్ గారిని హోటల్లోంచి బయటకు రానివ్వలేదు. మాకు ఎదురు మాట్లాడితే రఘురామకృష్ణ గారిని ప్రధానమంత్రి లిస్టులోంచి చేసాం. అన్ని చెక్ పోస్టుల దగ్గర దిగ్బంధం చేసి వాడిని కూడా రాకుండా చేసాం. ఇదే సభ్య సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్. సో సమాజం కూడా చాలా కరెక్ట్గా ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నారు.